నారాయణపురం లెఫ్ట్ మెయిన్ కెనాల్పై జరుగుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేసి తొలగించాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆమదాలవలసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కెనాల్, బండును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. కొత్త రోడ్డు జంక్షన్ వద్ద సుమారు 60 అడుగుల మేర కెనాల్ను కప్పి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండానే ఈ పనులు జరుగుతున్నాయని అన్నారు. కెనాల్ ఆక్రమణల కారణంగా తోటాడ ప్రాంతంలోని 100 ఎకరాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి తొలగించాలని, లేకపోతే ఈ నెల 24న రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్మాణాలను తొలగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికీ జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే సంబంధిత అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్పై భూ, ఇసుక, ఖనిజ దోపిడీలు, భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. అలాగే నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట లేకపోవడంతో గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు స్టార్టింగే నీ తాలూకా రాజకీయ ప్రస్థానమే ఒక దరిద్రమైనటువంటి పని. మీ గ్రామంలో ఒక బందకి, అంటే ఒక చిన్న చెరువుకి చేపల వేలంపాటికి 20,000 రూపాయలు ఇస్తే అది పంచాయతీకి ఇవ్వకుండా నువ్వు ఒక స్కూటర్ కొనుక్కొని నీ రాజకీయ ప్రస్థానం నువ్వు స్టార్ట్ చేసావు. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు వస్తే చేతుకున్న 10,000తోని కాలుకున్నటువంటి 10,000తో వేలు ముద్రలు వేసి ఆ ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు తినేసి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తిన్నటువంటి ఫేక్ వ్యక్తివు నువ్వు. ఇంకా నీ కోటిపల్లి, నీ ఎంపీటీసీ పరిధిలో గల కోటిపల్లి పంచాయతీలో రామాలయంకి చెందినటువంటి ఒక పూజారికి ఒక భూమి ఇస్తే అతని దగ్గర నిన్ను అక్రమంగా రాకపోవడం నిజం కాదా? నవభారత్ జంక్షన్ దగ్గర ఒక చెరువును కబ్జా చేసి